ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి లెసన్ వి ఆర్ నాట్ అఫ్రైడ్ టు డై ఇఫ్ వీ కెన్ ఆల్ బీ టుగెదర్. ఈ లెసన్ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినటువంటి క్లాస్ 11 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినటువంటి హార్న్బిల్ నుంచి సెకండ్ ప్రోజ్ లెసన్ అనమాట. ఆల్రెడీ పోర్ట్రేట్ ఆఫ్ ఎ లేడీ అప్లోడ్ చేశాను, ఆ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సమ్మర్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వైట్ హార్స్ కూడా ఉంది, ద అడ్రస్ ఉంది. ఇవే కాకుండా ఫ్రమ్ 6th స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ ఆల్ సిబిఎస్ఈ లెసన్స్ అన్నిటిని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. 10th స్టాండర్డ్ అయితే మొత్తం అన్ని లెసన్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. అన్నీ అప్లోడ్ చేసడం అయితే జరిగింది. కొన్ని లెసన్స్ అన్నిటికీ కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని లెసన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు 10th స్టాండర్డ్ ఏంటి అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంది. పోయిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి విత్ ఆల్ ద పొయటిక్ డివైసెస్ ప్రతి లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ద వీడియోస్. అండ్ ఇక్కడ ప్రెజెంట్ లెసన్ వచ్చేటప్పటికి వీఆర్ నాట్ అఫ్రైడ్ టు డై ఇఫ్ వీ కెన్ ఆల్ బీ టుగెదర్. ఈ లెసన్ 11th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి. అయితే యాక్చువల్గా ఇది చాలా లెంగ్దీ చాప్టర్ అనమాట. ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. మీరు కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక నేను చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ దానికి కూడా నేను ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇవి కనుక మీరు శ్రద్ధగా వినండి, ఎక్స్ప్లెనేషన్ని విని ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ కాదు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అవుతాయి. యూ కెన్ రైట్ ఎనీ క్వశ్చన్ అనమాట, ఎనీ ఆన్సర్ యూ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. దీనికి సంబంధించిన దీంట్లో చాలా వొకాబులరీ ఉంటుంది, చాలా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా మీనింగ్స్ రాసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీనింగ్స్ కావాల్సినటువంటి వాళ్ళు అవి కూడా చూడండి. మోస్ట్లీ నేను ఇందులో చెప్తాను, లైక్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతున్నప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏదైనా మిస్ అయినట్లయితే కనుక ఆ వర్డ్స్ మీరు షార్ట్స్లో అప్లోడ్ అయ్యి ఉంటాయి, చూడండి. వీఆర్ నాట్ అఫ్రైడ్ టు డై ఇఫ్ వీ కెన్ ఆల్ బీ టుగెదర్. ఈ యొక్క ప్రెజెంట్ ప్రోజ్ పీస్ని రచించినటువంటి వారు ఎవరు అంటే గార్డన్ కుక్ అండ్ ఎలెన్ ఈస్ట్ అనమాట. అయితే ప్రజెంట్ టైటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ మన అందరం కలిసి ఉన్నట్లయితే కనుక చనిపోవడానికి కూడా మాకు భయం లేదు అనేటువంటి విషయం అనమాట. ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనేటువంటిది మనం స్టోరీలో చూద్దాము. ఈ స్టోరీ అంటే దేని గురించి అంటే ఒక ఫ్యామిలీ చేసినటువంటి వాయేజ్ అనమాట. అంటే సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు వాళ్ళ యొక్క ఓన్ బోట్లో అనమాట. అప్పుడు వాళ్ళ యొక్క షిప్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ గేల్లో చిక్కుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదా, ఎస్కేప్ అయ్యారా లేదా అనేటువంటిది మన స్టోరీలో చూద్దాము. ఎవరు ఈ యొక్క డైలాగ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక టైటిల్ ఆఫ్ ద లెసన్ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే కనుక మనకి డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది, ఇది డబుల్ కోట్స్లో ఉంటుంది. డబుల్ కోట్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడు యూస్ చేస్తామో అది ఒక డైలాగ్. అఫ్కోర్స్ ఇక్కడ నేను పెట్టడం మర్చిపోయాను, యాక్చువల్గా డబుల్ కోట్స్లో ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే అది ఒక డైలాగ్, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ వొకాబులరీ చాలా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ అన్నిటిని కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను, అది వాచ్ చేయండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ వెల్. ఏదైతే బాగా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో వాటికి తెలుగు మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకి దీంట్లో నెరేటర్స్ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ ఇస్తారనమాట. ఎవరైతే ఈ యొక్క స్టోరీ నెరేట్ చేస్తున్నారో అతని యొక్క డీటెయిల్స్. నెరేటర్కి ఎన్ని ఇయర్స్ అంటే 37 years ఓల్డ్ మ్యాన్. అతను ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. అతని వైఫ్ పేరు వచ్చేటప్పటికి మేరీ, సన్ జొనాథన్ 6 years ఓల్డ్, డాటర్ వచ్చేటప్పటికి 7 years ఓల్డ్ సూజాన్ అనమాట. సూజన్. అండ్ ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనమాట. వాళ్ళకు ఒక అంబిషన్ ఉంది. అది ఏంటి, వాళ్ళు ఏమనుకున్నారు అంటే డూప్లికేట్ రౌండ్ ద వరల్డ్. అంటే కెప్టెన్ జేమ్స్ కుక్ 200 years అగో అంటే 200 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రపంచాన్ని చుట్టి రావడం అనేటువంటి పని ఏదైతే, డూప్లికేట్ అంటే టు కాపీ అనమాట. ఏదైతే కెప్టెన్ జేమ్స్ కుక్ చేసినటువంటి సాహస యాత్ర ఏదైతే ఉందో ప్రపంచాన్ని ఓడలో చుట్టి రావడం అనేటువంటిది, సో వీళ్ళు కూడా అలాగే చేయాలనుకున్నారు. అదంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా, దానికి ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు దానికోసం ఏం చేశారు అంటే హార్నింగ్ సీ ఫారింగ్ స్కిల్స్. అంటే సీ ఫారింగ్ స్కిల్స్ అంటే ట్రావెల్ బై సీ అనమాట.
అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క షిప్లో వాళ్ళు ప్రయాణం చేయాలి కదా, దానికి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళు ఎట్లాంటి విషయాలు అంటే హౌ టు నావిగేట్ ఇన్ ద వాటర్స్ తెలుసుకోవాలి. ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్లో కొన్నాళ్ల పాటు వాళ్ళకి ఒక్కొక్కసారి ల్యాండ్ కూడా కనిపించదు, కొన్ని నెలల పాటు ప్రయాణించాలంట. సో ఇట్లాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అన్ని రోజులు వాళ్ళ ఆ ఉన్నటువంటి స్పేస్లోనే, ఆ క్లోజ్డ్ ప్లేస్లోనే ఉండడం, మేడే కాల్స్ని అటెండ్ చేయడం, లేదు అన్నట్లయితే కనుక ఎక్కడైనా వాళ్ళు మిస్ అయినట్లయితే కనుక వాళ్ళు ఎలాగా ప్రయాణించాలి, క్యాన్వాస్లో లైక్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్లో ఐలాండ్స్ ఎక్కడున్నాయి, ఎట్లా తిరగాలి. మనకి ఏంటంటే వాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి సీ వాటర్లో సైన్ బోర్డ్స్ ఏమి ఉండవు కదా, ఇటు వెళ్తే ఈ ప్లేస్ వస్తుంది, అటు వెళ్తే ఆ ప్లేస్ వస్తుంది అనేటువంటిది ఏమి ఉండదు. సో అక్కడ వాటికి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ మనకి లెసన్లో ఇస్తారనమాట, ఇన్ని డిగ్రీస్ ఈస్ట్కి తిరిగారు, అన్ని డిగ్రీస్ వెస్ట్కి తిరిగారు, ఈ కాంపాస్ ఉంటుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఎన్నిటినో కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ మాత్రమే వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు సొంతగా వెళ్ళాలనుకున్నారు కాబట్టి, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా, ఈ స్కిల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో 16 years పాటు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ 16 years పాటు వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంలో వాళ్ళ యొక్క టైంని స్పెండ్ చేశారట. ఫ్రీ టైం అంతా కూడా ఆ సీ ఫారింగ్ టెక్నిక్స్ని, స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారనమాట. తర్వాత మనకి ఇక్కడ వేవ్ వాకర్ అంటే వాళ్ళు ప్రయాణించినటువంటి వాళ్ళ యొక్క షిప్ని గురించినటువంటి డీటెయిల్స్ ఇస్తారు. అది ఎంత పెద్దగా ఉన్నది, 20 meters ఉన్నదట, దాన్ని 30 tons వెయిట్ ఉందట, వుడెన్ హల్డ్ అంటే దాని మెయిన్ బాడీ దగ్గరకు వచ్చేటప్పటికి అదంతా కూడా వుడెన్తో తయారు చేయబడి ఉందట, ప్రొఫెషనల్లీ బిల్ట్. మరి వీళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఏదో చిన్న చిన్న డిస్టెన్సెస్ని కవర్ చేయడం కాదు, ఇక్కడ మొత్తం ప్రపంచాన్నే చుట్టి రావాలనుకుంటున్నారు కాబట్టి అది చక్కగా మంచిగా ప్రొఫెషనల్గా వెళ్ళడానికి సరిపడినంత స్ట్రాంగ్గా దానిని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారనమాట. టెస్టెడ్ ఇన్ ద రఫెస్ట్ వెదర్స్ అంటే అది రకరకాలైనటువంటి వెదర్ కండిషన్స్ని తట్టుకోగలగాలి షిప్, అది విత్స్టాండ్ చేయగలుగుతుందా లేదా అనేటువంటిది చాలా టెస్టులు చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క జర్నీని స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ లెగ్ ఆఫ్ దేర్ జర్నీ. లెగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఫేజ్ అనుకోండి, ఒక ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ జర్నీ దగ్గరకు వచ్చేటప్పటికి అది 3 years గడిచింది. వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారంటే 105,000 kilometers వాళ్ళు ట్రావెల్ చేశారట. యాక్చువల్గా వాళ్ళు ఈ యొక్క జర్నీలో, ఈ 3 yearsలో అంత పెద్దగా వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు, డిజాస్టర్స్ లాంటివి ఏం లేవు అన్నమాట మధ్యలో. ఇక్కడ చాలా ప్లెజెంట్గా వాళ్ళ యొక్క జర్నీ అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఆఫ్రికాలో కేప్ టౌన్ అనేటువంటి ప్లేస్ని రీచ్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు 2 crewmenని వాళ్ళకి హెల్ప్గా తీసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎవరు అంటే లారీ విజిల్ ఆర్ విగిల్, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ప్రాపర్ నౌన్ క్యాన్ బి విగిల్ ఆర్ విజిల్, అండ్ ఇతను ఒక అమెరికన్ అనమాట, హెర్బ్ సీగ్రల్ అనేటువంటి ఒక స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒక పర్సన్ని వాళ్ళు వాళ్ళ యొక్క షిప్లోకి హైర్ చేసుకున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళు చాలా రఫెస్ట్ సీ వాటర్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, అదే ఇండియన్ ఓషన్లోకి అనమాట. సో అక్కడ వీళ్ళకి కొంత గైడెన్స్ అనేటువంటిది అవసరం అని చెప్పి వీళ్ళ యొక్క హెల్ప్ని వాళ్ళు తీసుకుంటారనమాట. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క షిప్లో ట్రావెల్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏమైంది, సెకండ్ లెగ్ వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్ ఆఫ్ దేర్ జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కేప్ టౌన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొన్ని వారాల వరకు వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు కదా మనకి, రఫెస్ట్ వెదర్ కండిషన్స్ ఉన్నటువంటి రఫెస్ట్ సీ అయినటువంటి ఇండియన్ ఓషన్లోకి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అంటే చాలా బీభత్సమైనటువంటి వాతావరణం, అంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తున్నాయంట. అది కొన్ని వారాల పాటు అలాగే ఉందన్నమాట, తగ్గలేదు. ఆ తుఫాన్ యొక్క తీవ్రత అనేటువంటిది, గాలి యొక్క స్పీడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది, అది తగ్గలేదన్నమాట. సైజ్ ఆఫ్ ద వేవ్స్ ఎంత ఉన్నాయంటే 15 meters ఉన్నాయంట. ఎంత అంటే ఆ సైజ్ అనేటువంటిది మెయిన్ మాస్ట్
ని టచ్ చేసే అంత. అంటే మనకి ఫస్ట్ ఈ విషయాలు తెలియాలి అంటే కొన్ని షిప్లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ గురించి మనకి తెలియాలన్నమాట. మెయిన్ మాస్ట్ అంటే ఏంటి? ఐవ్ ట్రై టు డ్రా స్మాల్ బోట్ హియర్. అంటే పెద్ద షిప్కి మనకి ఇక్కడ ఈ టాల్ అప్రైట్ పొజిషన్ ప్లేస్ ఉంటుంది కదా, రాడ్ లాగా పైకంటే ఉంటుంది కదా, ఇది అన్నిటికంటే హయ్యెస్ట్ పార్ట్ కదా మనకి షిప్లో. ఇక్కడ ఎంత పెద్ద వేవ్స్ వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క మెయిన్ మాస్ట్ని టచ్ చేస్తాయేమో అన్నంత పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయంట, అంత పెద్ద పెద్ద వేవ్స్ వస్తూ ఉన్నాయట. అయితే ఏం జరిగింది? 5th December క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు చాలా మంచిగా, డిస్పైట్ అట్రాషియస్ వెదర్ అనమాట. అంటే చాలా భయంకరమైనటువంటి హారిఫైయింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, హారిఫైయింగ్ వెదర్ కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఫెస్టివల్ని వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే 1st January వచ్చింది. అప్పటికి ఏమన్నా చేంజ్ ఉందా వెదర్ కండిషన్లో అంటే నో చేంజ్ అట్ ఆల్. అంతే పెద్ద పెద్ద గాలులు, తుఫాను, అంత పెద్ద వర్షాలు, వీటన్నిటితోటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. అయితే దే ఎక్స్పెక్టెడ్, నేరేటర్ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే వెదర్ కండిషన్ చేంజ్ అవుతుంది అని చెప్పి. చేంజ్ అయ్యిందంట. ఎలాగా? వర్స్గా. వాళ్ళు ఉన్నటువంటిది బ్యాడ్ కండిషన్లో ఉంటే ఇప్పుడు ఇంకా వర్స్ కండిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేటువంటివి అక్కడ ఉన్నాయన్నమాట. 2nd January ఏం జరిగింది అంటే వేవ్స్ వచ్చేటప్పటికి చాలా జైగాంటిక్గా ఉన్నాయి, పెద్ద పెద్ద వేవ్స్ వస్తూ ఉన్నాయంట. విండ్ స్పీడ్ వచ్చేటప్పటికి చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే స్టార్మ్ జిబ్ని వాళ్ళు స్లో డౌన్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏమేం చేశారు వాళ్ళ యొక్క షిప్ని కాపాడుకోవడానికి, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు ఏమేమి చేశారు షిప్లో అనేటువంటిది మనకి ఇస్తారు. ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది ఒక పారాగ్రాఫ్లో. స్టార్మ్ జిబ్ని ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఈ బాగా చిన్నగా ఉండేటువంటి ట్రయాంగిల్ షేప్లో ఉండేటువంటి క్లాత్ని కడతారు కదా, లైక్ మనకి ఇక్కడ ఒక పెద్ద క్లాత్ కట్టి ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న ట్రయాంగిల్లో సన్నగా ఉండేటువంటి పార్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే జిబ్ అంటారు. ఈ స్టార్మ్ జిబ్ని వదిలిపెట్టారు, నెమ్మదిగా బోట్ని అంటే షిప్ని స్లో డౌన్ చేసుకున్నారు. డబల్ లాష్డ్ ఎవ్రీథింగ్, అంటే పెద్ద పెద్ద రోప్స్ అన్నిటినీ కూడా తీసుకొని, మనకి తెలుసు కదా షిప్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పెద్ద పెద్దవి హెవీ రోప్స్ యూజ్ చేస్తారు. వాటన్నిటినీ కూడా రకరకాల లూప్స్లో వాళ్ళు కట్టడం, రకరకాల ముళ్ళుతోటి కట్టడం, అలాంటివన్నీ కూడా చేశారనమాట ఫోర్సిబ్లీ. అంటే చిన్నగా లాగితే సరిపోదు కదా, పెద్ద పెద్ద తాళ్ళు ఉంటే దాన్ని చాలా టైట్గా గట్టిగా వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నిటినీ కూడా ఏం చేశారు అంటే వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారనమాట. దే హ్యావ్ టు ఫేస్ హారిఫైయింగ్, ఇంకా హారిఫై అయిపోతుంది కదా వెదర్ కండిషన్స్ అనేటువంటి భయంకరమైనటువంటి వెదర్ కండిషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే ఆయిల్ స్కిన్స్ వేసుకున్నారు, లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు, అంటే వాటర్ ప్రూఫ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిని వేసుకున్నారు, లైఫ్ జాకెట్స్ని కూడా వేసేసుకున్నారు అనమాట. లైక్ అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళని రక్షించుకోవడానికి తీసుకున్నటువంటి ప్రికాషనరీ స్టెప్స్ అన్నమాట. డిజాస్టర్, అసలు ఇప్పటికే వీళ్ళు ఉన్నటువంటి కండిషన్ చాలా హారిఫైయింగ్గా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చాలా పెద్ద డిజాస్టర్ ఒకటి జరుగుతుందన్నమాట. అది ఏంటి అంటే యాజ్ ఇఫ్ ఆమినస్ సైలెన్స్, ఫస్ట్ ఇండికేషన్ ఏదో జరగబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తు లేదంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్కి మనకి గుర్తుగా అన్నట్టు సింబలైజ్ చేస్తున్నట్లుగా ఏం జరిగింది అంటే డెడ్ సైలెన్స్ ఉందంట. అప్పటిదాకా మనకి ఏమని చెప్పారు, చాలా విండ్స్ వస్తున్నాయి అట్లాగని అంతకుముందు పారాగ్రాఫ్లో చెప్తారు కదా, ఇవి ఏమీ లేవన్నమాట. చాలా మొత్తం అంతా కూడా ఒకేసారి సైలెంట్గా అయిపోయింది. విండ్ డ్రాప్డ్, అప్పటిదాకా చాలా గట్టిగా వేస్తున్నటువంటి విండ్ కాస్త ఆగిపోయింది. ఒక్కసారిగా స్కై అంతా కూడా డార్క్ అయిపోయిందంట. అయితే వాళ్ళు చూసినటువంటిది ఏంటి అంటే ఒక ఎనార్మస్ క్లౌడ్, ఒక పెద్ద మౌంటైనస్ క్లౌడ్ ఒకటి వాళ్ళ వైపు
వస్తూ ఉండడం వాళ్ళు గమనిస్తారనమాట. అయితే వాళ్ళు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు నరేటర్ చెప్తాడు తను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటి అంటే అది క్లౌడ్ కాదు, ఒక పెద్ద వేవ్ అనమాట. అంటే చూడండి, వాళ్ళు ఆకాశమేమో అనుకున్నారనమాట, అంత పెద్ద వేవ్ ఒకటి వాళ్ళ వైపుకి వస్తూ ఉందంట. అది ఎలా ఉంది అంటే వర్టికల్గా ఉంది. ఇలా వీళ్ళు బోట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి, ఇది ఇలా వర్టికల్గా ఇంత ఎత్తున నిలువుగా వీళ్ళ వైపు ట్రావెల్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. సో ట్వైస్ ద హైట్ ఆఫ్ అదర్ వేవ్స్. మీకు గుర్తుందా అంతకుముందు చెప్పినటువంటి దాంట్లో అప్పటికే అతను చాలా బాగా ఎలాగ డిస్క్రైబ్ చేశారు అంటే 15 మీటర్స్ హైట్ ఉన్నది ఒక్కొక్క వేవ్ను. ఆల్మోస్ట్ మా మెయిన్ మాస్ని ద మోస్ట్ మనకి టాప్ మోస్ట్ పార్ట్ అయినటువంటి మెయిన్ మాస్ని టచ్ చేసేస్తాయేమో అన్నంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అని చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఎంత ఉందంట, ఈ వేవ్ డబుల్ ద హైట్ ఆఫ్ దాట్ అనమాట, ట్వైస్ ఉన్నదంట. అంత పెద్ద వేవ్ ఒకటి వాళ్ళ వైపు వస్తూ ఉందన్నమాట. అండ్ థాట్ టు రైడ్ ఓవర్ ఇట్. అంటే తను అప్పుడు ఏమనుకున్నాడు, మీరు కనుక కొన్ని వీడియోస్ మనకి అవైలబుల్గా ఉంటాయి యూట్యూబ్లోనూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వీళ్ళు ఏమని అనుకున్నారు అంటే ఇంత వర్టికల్గా వస్తుంది కదా, ఇవేవి ఇక్కడ దగ్గర వచ్చేటప్పటికి దీని పైనుంచి వెళదాము. ఈ పైనుంచి మనకి సర్ఫింగ్ చేసే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఇలా వేవ్ పైనుంచి వెళ్తూ ఉంటారు కదా, ఇలా అన్నమాట. వేవ్ పైనుంచి కనిపించట్లేదా, ఈ వేవ్ పైనుంచి వెళ్తారు కదా. సో అలాగే వీళ్ళు బోట్ని ఇలాగా ఓవర్ ద వేవ్ వెళ్ళొద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారనమాట. కానీ ఏం జరిగింది, పెద్ద కెరటం వచ్చి వీళ్ళని కొట్టేస్తుంది. అక్కడి నుంచి వీళ్ళ కష్టాలు ఇంకా భయంకరంగా మారిపోతాయి అన్నమాట. ట్రెమెండస్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అంటే అంత ఒకసారి ఊహించండి, 15 మీటర్స్ హై కాదు, 30 మీటర్స్ హైట్ ఉన్నటువంటి వేవ్ ఒకటి వచ్చి హిట్ చేసింది అంటే మేబీ ఇట్స్ లైక్ అ సునామీ ఫర్ ద బోట్, అంతే కదా. పెద్ద ట్రెమెండస్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, టొరెంట్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ అనేటువంటిది షిప్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ వాటర్ అంతా కూడా నిండిపోయి ఉంటుంది, షిప్ అంతా కూడా పైన పార్ట్ అంతా నిండిపోయి ఉంటుంది. వేవ్ వాకర్, ఆల్మోస్ట్ షిప్ పేరు ఏంటి, వేవ్ వాకర్. అయితే సారీ, ఇన్ ద వెరీ బిగినింగ్ మనం డిస్క్రిప్షన్ చెప్పుకుంటున్నప్పుడు ఆ పాయింట్ ఒకటి నేను మర్చిపోయాను. వాళ్ళు షిప్కి పెట్టుకున్నటువంటి పేరు ఏంటి అంటే వేవ్ వాకర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే వేవ్ వాకర్ ఆల్మోస్ట్ సింక్ అయిపోతూ ఉందన్నమాట, ఇంకా మునిగిపోతుంది. అయితే తను అనుకున్నాడు అనమాట నెరేటర్, ఏమని, దిస్ ఇస్ మై లాస్ట్ అవర్, ఇంకా నాకు అయిపోయింది ఈ రోజులు, నా డెత్ వచ్చేసింది, నేను ఇంకా చచ్చిపోతాను అని చెప్పేసి అనుకున్నాడు. వేవ్ వాకర్ వాజ్ నియర్ క్యాప్సైజింగ్. ఇలా బోర్లా పడిపోయి ఆల్మోస్ట్ ఇంక ఇలాగ పడిపోతుంది, ఇంకా బోర్లా పడిపోతుంది ఇది ఆల్మోస్ట్ అన్నట్టుగా దాని యొక్క పరిస్థితి ఉందట. అప్పుడు ఏం జరిగింది, ఇంకొక వేవ్ వచ్చి ఏం చేసింది, ఇట్ జస్ట్ హర్ల్డ్ హర్ అప్. ఇంకొక వేవ్ వచ్చి చాలా గట్టిగా దాన్ని హిట్ చేసింది అనమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళ బోట్ నార్మల్ పొజిషన్లోకి వచ్చింది. అంటే మేబీ మీరు ఒక్కసారి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బీచ్లో ఊహించుకున్నట్లయితే కనుక మనకి ఒక వేవ్ ఏం చేస్తుంది, లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో వేవ్ వచ్చి హిట్ చేసి ఏం చేస్తుంది, మనల్ని షోర్ మీదకి తీసుకొస్తుంది కదా. అలాగే ఏంటి అంటే ఇంకా అయిపోయింది, మా లైఫ్ అంతా కూడా మునిగిపోతుంది, ఇది పూర్తిగా బోర్లా పడిపోతుంది అనుకున్నటువంటి టైంకి ఇంకొక వేవ్ వచ్చేటప్పటికి, అది హిట్ చేసేటప్పటికి కొంచెం తేరుకుంటుంది అనమాట షిప్. ఎఫెక్ట్ ఆఫ్ ది జైగాంటిక్ వేవ్. అయితే అంత పెద్ద మాసివ్ వేవ్ అనమాట, చాలా చాలా పెద్ద వేవ్ వచ్చి వాళ్ళు షిప్ని హిట్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది చెప్తారు తర్వాత పారాగ్రాఫ్లో. ఏమవుతుంది, తిను రైలింగ్స్ పట్టుకుంటాడు, ఆల్మోస్ట్ అతను షిప్లో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను, ఎంత అది మునిగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు తిను షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోతాడనమాట. మునిగిపోతూ ఉంటుంది, షిప్లో ఉండడు తిను, వేరే అంటే తేలుకుంటూ వెళ్ళిపోతాడనమాట.
సో తేలుకుంటూ అని మరీ దూరంగా అని కాదు, షిప్ కనిపిస్తూనే ఉంటుంది కానీ తన యొక్క ఫీట్ అనేటువంటిది షిప్ మీద ఉండదు, మునిగిపోతూ ఉంటాడనమాట తను. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే మొత్తానికి ఏదో ఒక రకంగా ఎప్పుడైతే ఇంకొక వేవ్ వచ్చి వీళ్ళని గట్టిగా తోసిందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే తిను నెమ్మదిగా షిప్ని పట్టుకొని దాని రైలింగ్ పట్టుకొని లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చిన తర్వాత కూడా తన కండిషన్ ఎట్లా ఉంటుంది, ఒక్కసారి సముద్రాన్ని ఊహించండి. సముద్రంలో పెద్ద గేల్ ఉంది, పెద్ద తుఫాన్ లాగా ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది, వేవ్స్ చిన్న చిన్నగా రావు కదా, ఒకదాని తర్వాత వేవ్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల ఏమైంది అంటే అతను ఎక్కుతున్నాడు కానీ ఒక ర్యాగ్ డాల్ అంటే ఒక గుడ్డతో చేసినటువంటి బొమ్మ ఎట్లా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ వేవ్స్ వచ్చి హిట్ చేసి మళ్ళీ చేసి ఇటొక్కసారి అట్లాగా పడిపోతూ ఉన్నాడు అనమాట. అటు ఇటు టాస్ అయిపోతూ ఉన్నాడు. అతని కండిషన్ ఎలా ఉంది అంటే రిబ్స్ క్రాక్ అయిపోయినాయి అంట, టీత్ బ్రేక్ అయిపోయినాయి అంట, మౌతుల నుంచి బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా సరే నీళ్ళే ఉన్నాయంట షిప్ అంతా. మరి రిమైనింగ్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి తర్వాత చెప్తారు. లారీ అండ్ హర్బ్ పంపింగ్ లైక్ మ్యాడ్ మెన్, అంటే షిప్లోకి చేరినటువంటి వాటర్ అంతటిని కూడా బయటికి పంప్ చేస్తూ ఉన్నారంట లారీ అండ్ హర్బ్. ఎలాగా అంటే మ్యాడ్ మెన్, ఎంత పిచ్చి పట్టిన వాళ్ళలాగా బయటికి డ్రైవ్ అవుట్ చేయడానికి పని చేస్తూనే ఉన్నారనమాట, కంటిన్యూషన్. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే స్టార్ బోర్డ్ సైడ్ బల్జ్డ్ ఇన్వర్డ్స్. స్టార్ బోర్డ్ సైడ్ అంటే ఏంటి అంటే సైడ్స్ ఆఫ్ ద షిప్ అన్నమాట. ఈ పక్కన ఉండేటువంటివి ఎట్లాగా అయిపోయినాయి అంటే ఈ మెయిన్ బాడీ కనుక మీరు ముందుగా మనం షిప్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు మనకి చెప్పారు కదా, మెయిన్ బాడీ వచ్చేటప్పటికి అదంతా కూడా వుడ్తో తయారు చేయబడి ఉంది అని. ఇవన్నీ కూడా వేవ్స్ హిట్ అయ్యి ఏం జరిగిందంటే లోపలికి ఇలాగ బల్జ్ అయిపోయినాయి అంట. ఇదంతా మెయిన్ బాడీ అంతా కూడా లోపలికి వంగిపోయిందనమాట. అండ్ ఎక్కడ చూసినా సరే క్లోత్స్, క్రోకరీ, టాయ్స్, టిన్స్ ఇవన్నీ కూడా దే వర్ స్ప్లాషింగ్, అంటే ఈ మూవింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. మొత్తం షిప్ అంతా కూడా నీళ్ళే ఉన్నాయి కదా, సో వీటిలో తేలుతూ అటు ఇటు తేలుతూ ఒకలాంటి స్ప్లాషింగ్ సౌండ్ని చేస్తూ ఉన్నాయంట వాటర్లో. అండ్ వాటర్ లెవెల్ రోజ్ థ్రెటనింగ్లీ, వాటర్ వచ్చేటప్పటికి షిప్లో వాటర్ లెవెల్ చాలా భయంకరంగా పెరిగిపోతూ ఉందట. మేడే కాల్స్, నో రిప్లై. మేడే కాల్స్ అంటే ఏంటి, డిస్ట్రెస్సింగ్ కాల్స్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ రేడియో వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నట్లయితే కనుక వాళ్ళు శాటిలైట్ కాల్స్ చేస్తూ ఉంటారు కదా, అలా ఆ కాల్స్ని ఏమంటారు అంటే ఫర్ సీకింగ్ హెల్ప్, రెస్క్యూ టీమ్ని హెల్ప్ అడుగుతూ చేస్తారు కదా, అట్లా ఆ కాల్స్ని మేడే కాల్స్ అని చెప్పంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే మేడే కాల్స్ చేస్తున్నారు కానీ ట్రై చేస్తున్నారు కానీ దెర్ ఇస్ నో రిప్లై అనమాట. అసలు రిప్లైయే రావట్లేదు. అఫ్ కోర్స్ దట్ ఈజ్ నాట్ ఏ సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకు అంటే వీళ్ళు ఉన్నటువంటి రిమోట్ ఏరియాలో, అంత పెద్ద వాస్ట్ ఓషన్లో వీళ్ళు ఉన్నటువంటి ఆ చివరి ప్రాంతంలో మేడే కాల్స్ వర్క్ చేయకపోవడం అనేటువంటిది అంత పెద్ద సర్ప్రైజింగ్ థింగ్ ఏమీ కాదు అని చెప్తాడు ఇక్కడ నరేటర్. కండిషన్ ఆఫ్ సూజన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె కండిషన్ ఎట్లా ఉంది, బోట్ ఇటు ఊగిపోతూ ఉంది కదా, ఈ పెద్ద జైగాంటిక్ వేవ్ వచ్చి వాటిని బోట్ని హిట్ చేసేసింది, ఆల్మోస్ట్ మునిగిపోయేది బయటపడింది. అండ్ ఒకదాని తర్వాత ఒకటి అలలు వచ్చి వేవ్స్ వచ్చి దానిని చాలా ఫోర్స్ఫుల్గా హిట్ చేస్తూ ఉన్నాయి. సో లోపల ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, నెరేటర్ 37 years ఓల్డ్ ఉన్నటువంటి ఒక అడల్ట్ పర్సనే ఒక ర్యాక్ డాల్ లాగా అటు ఇటు పడిపోయాడంటే ఇంకా చిన్నపిల్లలు 6-7 years ఓల్డ్ ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారో వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ వాళ్ళకు కూడా అంటే స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు సూజన్స్ కండిషన్ మనకి ఇక్కడ చెప్తారు, ఆమెకు కూడా దెబ్బ తగులుతుంది అనమాట. ఎంతగా అంటే హెడ్ స్వోలెన్ అయిపోయిందట, హెడ్ ఇంత లావుని వాచిపోయింది, కళ్ళు పెద్దగా నల్లగా అయిపోయినాయి అనమాట. అంటే మనకి జనరల్గా ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నట్లయితే కనుక కళ్ళు అలాగా మొత్తం వైట్ బాల్ కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో పెద్ద బ్లాక్ ఐస్ వచ్చేసాయట. డీప్ కట్ ఆన్ ఆర్మ్, అయితే చేతి మీద దగ్గర వచ్చేటప్పటికి చాలా డీప్గా కట్ అయిపోయి కూడా ఉందట.
అయితే తన నెరేటర్ అడిగాడనమాట, వాళ్ళ పాపని అడుగుతాడు ఏమని అంటే, నీ పరిస్థితి ఇంత ఇలా ఉన్నప్పుడు నువ్వు మాలో ఎవరో ఒకరికి చెప్పొచ్చు కదా అని చెప్పేసి, ఎవరో ఒకరికి చెప్పుండాల్సింది కదా పెద్దవాళ్ళకి అని చెప్పి. అప్పుడు తను చెప్పినటువంటి డైలాగ్ ఇది, ఐ డిడెంట్ వాంట్ టు వరీ యూ వెన్ యూ వర్ ట్రయింగ్ టు సేవ్ అస్ ఆల్. అయితే అమ్మాయికి ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి. జస్ట్ 6-year-old గర్ల్. జనరల్గా చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న దెబ్బ తగిలితేనే చాలు పెద్ద సీన్ చేసి, ఎస్పెషల్లీ గర్ల్స్ పెద్ద సీన్ చేసి, దాన్ని ఏమంటారంటే పెద్ద దెబ్బ తగిలేసినట్టు ఏడ్చేసి హడావిడి చేస్తారు. అఫ్కోర్స్ దే క్యాంట్ బేర్ ద పెయిన్ when it is coming to masculine gender, feminine ఈ ఫెమినైన్ దగ్గరికి వచ్చేటప్పటికి సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు జనరల్గా. అయితే ఇతను అడిగిస్తాడనమాట, ఫాదర్ అడుగుతాడు ఎవరో ఒకరికి చెప్పొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు తను చెప్పింది ఇట్లా ఏమని, ఫాదర్, డాడీ, నువ్వు మమ్మల్ని అందరినీ సేవ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే నేను నిన్ను నా యొక్క ఈ ఇంజురీస్ చూపించి వర్రీ అయ్యేలాగా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. చూడండి అమ్మాయి యొక్క మెచ్యూరిటీ, వాటిని భరిస్తుంది తప్ప అంత పెద్దగా దెబ్బలు తగిలినా కానీ వాళ్ళ ఫాదర్ని డిస్టర్బ్ చేయకూడదు, తను మన అందరి ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి తను అర్థం చేసుకుంటుందన్నమాట. ఈ పిల్లలు చూపించినటువంటి క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళ యొక్క జర్నీలో. వీళ్ళు ఈ టైప్ ఆఫ్ డెస్పరేట్ కండిషన్లో ఉన్నప్పుడు దీని మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుందన్నమాట. పిల్లల యొక్క ఆప్టిమిజం ఎట్లా ఉంది, అది ఎంతవరకు నరేటర్ని మోటివేట్ చేసింది తనని వాళ్ళందరినీ ఆ డిజాస్టర్ నుంచి బయటపడడానికి, ఎస్కేప్ చేయడానికి ఆ సిచ్యువేషన్ నుంచి అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. 3rd January ఆ రోజు ఏమైంది, వాటర్ లెవెల్ అండర్ కంట్రోల్. అయితే దీని అంతటికి కారణమైన పంప్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. పంప్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి, వాటర్ టాయ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఏదో రకంగా మొత్తానికి సంహౌ నరేటర్ వేరే పంప్ని స్టాండ్ బైని చూస్తాడు, అది వర్క్ చేస్తుంది. మొత్తానికి వీళ్ళు ఏదో రకంగా చాలా కష్టపడి వాటర్ లెవెల్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ పంప్స్. వీళ్ళకి తర్వాత ఆన్ రొటేషన్ 2 hours పాటు రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం వస్తుంది ఆఫ్టర్ సో మెనీ అవర్స్ అన్నమాట. అయితే ఇంకా ఎక్కడో ఒక ట్రెమెండస్ లీక్ అనేటువంటిది ఉంది ఇంకా షిప్కి. వాటర్ లెవెల్ అయితే కంట్రోల్లోకి వచ్చేసింది కానీ ఇంకా పూర్తిగా పోవటం లేదనమాట. అంటే వాటర్ లైన్ అంటే ఏంటి, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే షిప్ కానీ బోట్ కానీ ఏదైనా సరే ఇక్కడికి వస్తుంది కదా వాటర్. సో దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ లైన్ అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే వాటర్ లైన్ అని అంటారు. ఇక్కడ అంటే సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ బాడీ ఉండేటువంటి ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఈ కింద ఎక్కడో, దీని కింద ఎక్కడో పెద్ద లీకేజ్ అనేటువంటిది ఉంది. దానివల్ల ఎంత వీళ్ళు వాటర్ని బయటికి డ్రైన్ అవుట్ చేస్తున్నా కానీ ఇంకా వాటర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాకపోతే మరీ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో లేదు, అక్కడ కొంచెం బెటర్గా ఉంది. వేవ్ వాకర్ కుడెంట్ హోల్డ్ టిల్ దే రీచ్ ఆస్ట్రేలియా. అయితే వేవ్ వాకర్ వచ్చేటప్పటికి ఇప్పటికే అది చాలా మాసివ్ అటాక్స్కి గురైంది విత్ ద వేవ్స్ అన్నమాట. అంత ఫోర్స్గా వస్తున్నటువంటి వాటర్ని తట్టుకుంది అది. ఇంకా ఆస్ట్రేలియా రీచ్ అయ్యేంత వరకు కూడా వేవ్ వాకర్ తట్టుకోగలదా అంటే తట్టుకోలేదన్నమాట. ఇంకా అంతగా డ్యామేజ్ అయిపోయింది ఆ షిప్. కాబట్టి వీళ్ళ యొక్క లాస్ట్ హోప్ ఏంటి అంటే ఇంకా ఐల్ ఆమ్స్టర్డామ్, ఇది ఫ్రెంచ్ సైంటిఫిక్ బేస్ అన్నమాట. సో ఇక్కడ తను మ్యాప్లో చూస్తాడనమాట, చాలా చాలా పిన్ ప్రిక్స్, చాలా చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తాయి తనకి మ్యాప్లో. అది ఏంటి అంటే ఈ ఐల్ ఆమ్స్టర్డామ్ అనేటువంటిది వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఐలాండ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళగలిగినట్లయితే కనుక వీళ్ళు ఈ యొక్క ప్రమాదం నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అది వాళ్ళకు ఉన్న ఛాన్స్ అదొక్కటే అన్నమాట. అయితే ఛాన్సెస్ ఎంత స్లిమ్గా ఉన్నాయి అంటే ఏంటి అర్థం అంటే అక్కడి దాకా వెళ్తామా లేదా అనేటువంటిది వాళ్ళకి హోప్స్ లేవన్నమాట. 4th January ఏం జరిగింది, 36 hours కంటిన్యూస్గా వాళ్ళు పంప్ చేస్తూనే ఉన్నారు వాటర్ని. ఆ తర్వాత 36 hours తర్వాత వాళ్ళు ఫస్ట్ మీల్ని తిన్నారంట. 2 రోజుల తర్వాత వాళ్ళు ఏదో కార్న్ బీఫ్ అండ్ బిస్కెట్స్ ఏవో ఉంటాయి వాటిని తిన్నారనమాట. వెదర్ కండిషన్ ఎలా ఉంది అంటే ఇట్స్ కంటిన్యూస్ డిటోరియేటింగ్, ఇంకా దారుణంగా
మారుతూనే ఉంది వాతావరణం అనేటువంటిది. రియాక్షన్ ఆఫ్ కిడ్స్. అయితే ఇంత వర్స్ట్గా ఉంది కదా వాళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది. షిప్ ఏమో బాగా డ్యామేజ్ అయిపోయింది. మనకి పైన పారాగ్రాఫ్స్లో ఇస్తారనమాట ఈ పేజ్లో. ఏమనంటే ఇంకా ఎలాంటి కండిషన్లో ఉంటుంది అంటే వాళ్ళ వేవ్ వాకర్ ఏదో చిన్న చిన్న కబోర్డ్స్ సహాయంతో అది అటాచ్ అయి ఉంటుందన్నమాట. మొత్తం ఆ వుడెన్ బాడీ అంతా కూడా విరిగిపోయి ఉంటుంది. అంత భయంకరమైనటువంటి కండిషన్లో వాళ్ళు ఉంటారు. చుట్టూ వాతావరణం చూస్తే విపరీతమైనటువంటి వర్షం, గాళ్ళు, వాటర్ ఏమో ఇంకా షిప్లో వాటర్ ఉంటూనే ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో ఏం జరుగుతుంది అంటే పిల్లలిద్దరు కూడా నరేటర్ దగ్గరికి వస్తారనమాట. వచ్చి జొనాథన్ అడుగుతాడు ఏమని, డాడీ ఆర్ వి గోయింగ్ టు డై? తను అడుగుతాడు ఏమని, డాడీ మనం చచ్చిపోబోతున్నామా అని చెప్పేసి. యాక్చువల్గా ఫాదర్ ట్రై టు కంఫర్ట్ హిమ్. అలా కాదు, చిన్నపిల్లలు కదా, జస్ట్ 6-7 years ఓల్డ్ వాళ్ళు. సో వాళ్ళని ఏదో కంఫర్ట్ చేద్దాము, ఏదో మాట్లాడదాం అనుకునే లోపలనే మళ్ళీ జొనాథన్ అంటాడనమాట, వి ఆరెంట్ అఫ్రైడ్ ఆఫ్ డైయింగ్ ఇఫ్ వీ క్యాన్ ఆల్ బీ టుగెదర్. మీకు గుర్తుందా? ఇదే మన టైటిల్, మన లెసన్ యొక్క టైటిల్ అనమాట. సో ఎవరు చెప్పారు ఈ డైలాగ్? జొనాథన్ ఫాదర్తో చెప్తాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడో ఆ అబ్బాయిని చూడండి. అలాంటి కండిషన్లో ఉన్నట్లయితే చిన్నపిల్లలు చాలా భయపడిపోయి వాళ్ళు ఏడ్చేటువంటి ఏడ్పులకి లేదు ఆ భయానికి మనకి నిజంగా ఏం చేయాలి అనేటువంటిది మనకు కూడా తోచదనమాట. అంత భయపడతారు జనరల్గా పిల్లలు. కానీ ఈ అబ్బాయి భయపడలేదన్నమాట. ఏమంటున్నాడు, మేము చచ్చిపోవడానికైనా రెడీయే, నువ్వు, మమ్మీ, సూజన్, మన అందరం కలిసి ఒకే చోట ఉన్నట్లయితే చనిపోవడానికైనా సరే నాకు భయం లేదు అని చెప్పేసి. నెరేటర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు, నో వర్డ్స్ అన్నమాట. అయితే అక్కడ ఇంకా కొన్ని లైన్స్ అయిన తర్వాత ఉన్నటువంటి పిల్లలు, ఎందుకంటే నేను హెడింగ్ రియాక్షన్ ఆఫ్ ద కిడ్స్ అని పెట్టాను కాబట్టి కొన్ని లైన్స్, కొన్ని 2-3 పారాగ్రాఫ్స్ తర్వాత సూజన్ వస్తుంది. సూజన్ ఏదో చెప్తుంది అనమాట, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. అంటే రిమైనింగ్ లైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సూజన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కార్డ్ తయారు చేస్తుంది అనమాట. ఒక డ్రాయింగ్ వేసుకుని వస్తుంది, క్యారికేచర్స్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ వేసుకొస్తుంది. వీళ్ళని చూస్తే మీకు ఫన్నీగా లేదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. దాంట్లో ఇంకా చాలా రాస్తుంది, మీరు చేసినటువంటి ఎఫర్ట్స్ ఇట్లా అట్లా అని చెప్పేసి. లాస్ట్లో ఏముంటుంది, థ్యాంక్స్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఆమె యొక్క హోప్స్ పాలిట్ చూడండి, అంత అలాంటి కండిషన్లో ఉన్నారు. చచ్చిపోతారేమో, ఏ క్షణాన్ని చనిపోతారో తెలీదు, ఏ క్షణాన వాళ్ళకి ఏ టైంకి వాళ్ళ బోట్ మునిగిపోతుందో తెలీదు. అలాంటి కండిషన్లో ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఏం చెప్తుంది, థ్యాంక్స్ చెప్పి వాళ్ళ హోప్స్ వదులుకోవద్దు, మనం వీ కెన్ హోప్ ఫర్ ద బెస్ట్, మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాము అని చెప్పి ఒక ఆశని అయితే తనను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే పిల్లలు ఇట్లా చేస్తారో, ఎస్పెషల్లీ జొనాథన్ ఇట్లా అంటాడో, దెన్ నెరేటర్ టుక్ అ డిటర్మినేషన్ అనమాట. ఎట్లయినా సరే మనము ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి, బయటపడాలి అనేటువంటి డిటర్మినేషన్ తోటి ఇంకా బాగా వర్క్ చేస్తాడు నెరేటర్ అనమాట. నెరేటర్ చాలా డిటర్మినేషన్ తోటి ఉంటాడు, ఏమైనా సరే మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని. అక్కడి నుంచి తను ఇంకా అంటే ఆ స్టార్ బోర్డ్ సైడ్ని విరిగిపోయి ఉంది కదా మొత్తం అంతా కూడా, ఊరికే జస్ట్ కబోర్డ్స్ తోటి ఇలాగా ఊరికే జస్ట్ చిన్న పట్టుతోటి ఉన్నటువంటి దానిని సెక్యూర్ చేస్తాడనమాట. విండ్ దగ్గరికి వచ్చేటికి కొంత స్పీడ్ తగ్గుతుంది, నెమ్మదిస్తుంది అనమాట. అయితే తను ఇంకా వర్క్ చేస్తాడు, అంటే హీ ట్రై టు క్యాల్కులేట్ అనమాట విండ్ స్పీడ్ని, కరెంట్ని, అంటే వాటర్లో ఉన్న కరెంట్ని, వీటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేస్తాడు. క్యాల్కులేట్ చేసి 185 degrees వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట. అప్పుడు తను అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్లో అంటే లైక్ టెక్నికల్, మనం ముందు చెప్పుకున్నాం కదా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చారు సీ ఫారింగ్ టెక్నిక్స్ అని చెప్పి, సీ ఫారింగ్ స్కిల్స్ అని చెప్పేసి, ఎలా నావిగేట్ చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు ఎలా వెళ్ళాలి అనేటువంటిది. సో ఒక డైరెక్షన్లో 185 degreesలో కనుక వాళ్ళు వెళ్ళినట్లయితే కనుక, వాళ్ళు అంత కొంత టైం ప్రయాణించినట్లయితే కనుక తన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే 5 PM ఆ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే ఆ ఐలాండ్ అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి. చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడేమో, హీ డోజ్డ్ ఆఫ్, నిద్రపోతాడనమాట. లారీ అండ్ హర్బ్ అనేటువంటి ఇద్దరు ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు కదా, లారీకి చెప్తాడనమాట ఈ డైరెక్షన్లో వెళ్ళు 185 degreesలో అని చెప్పి స్టీరింగ్ అతనికి ఇస్తాడనమాట. అండ్ హీ టుక్ సమ్ రెస్ట్. ఈ లోపల చాలా టైం గడుస్తుంది, తను లేచేటప్పటికి 6 o'clock అయిపోతుంది.
అప్పుడు తను అనుకుంటాడు థాట్ వి మిస్డ్. అంటే తను ఏమని ఎక్స్పెక్ట్ చేశాడు, 5 o'clockకి ఈ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే 5 o'clock కల్లా మనం ఐలాండ్ని చేరుకుంటాము, చూస్తాము, అట్లీస్ట్ ఐలాండ్ దగ్గర కంటే వెళ్తాము అని చెప్పి. కానీ 6 అయిపోయింది తను లేచేటప్పటికి. తను అనుకుంటాడు ఐలాండ్ దగ్గరికి వెళ్ళలేదు అంటే అయితే మనం మిస్ అయిపోయి ఉంటాము అని చెప్పి. ఈ లోపల ఏం జరుగుతుందంటే తన పిల్లలు వస్తారనమాట, జొనాథన్ అండ్ సూజన్. వాళ్ళు హగ్ అడుగుతారు. తర్వాత అంటారనమాట ఏమని, యు ఆర్ ద బెస్ట్ డాడ్ అండ్ యు ఆర్ ద బెస్ట్ క్యాప్టెన్ అని. ఎందుకు అని అంటే హీ హ్యాస్ ఫౌండ్ ది ఐలాండ్. తన కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల, వెళ్ళేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగింది, వాళ్ళు ఆమ్స్టర్డామ్ ఐలాండ్ని కనుగొన్నారనమాట. అంటే వాళ్ళు రీచ్ అవుతున్నారు, చూసారనమాట. ఎలా ఉంది అంటే అది ఒక వార్షిప్ లాగా, వార్షిప్ ఎంత పెద్దగా ఉంటుందో అంత ఐలాండ్ ఉన్నదంట అక్కడ. ఏంటి అంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా కవర్ చేశాను, నేను దేన్ని వదిలిపెట్టలేదు. మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలు, మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ and please share to your friends also. Do like my video and share to your friends too. అండ్ లాస్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అంటే దే ఫెల్ట్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అనమాట. ఎందుకు అది అంత మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ లాగా వాళ్ళకి కనిపించింది అంటే, ఇంకా వాళ్ళకి ఆ ల్యాండ్ దొరకకపోయినట్లయితే కనుక, వాళ్ళు కనుక ఆ ఐలాండ్ని చేరుకోకపోయినట్లయితే కనుక ఏమై ఉండేది, ఇంకా వాళ్ళు చనిపోయి ఉండేవారు కదా, రైట్. ఇంకా వాళ్ళకి హోప్సే అది ఆ ఐలాండ్, సో వాళ్ళు చనిపోయి ఉండేవారు. కాబట్టి దాన్ని ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అని చెప్పేసి అనుకుంటారు అనమాట వాళ్ళు. తర్వాత ఆ ల్యాండ్ గురించి చెప్తారు, అది జస్ట్ ఒక చిన్న ఐలాండ్ అనమాట. దాంట్లో మొత్తం ఓన్లీ జస్ట్ 28 పీపుల్ మాత్రమే నివసిస్తూ ఉంటారు. చాలా చిన్న ఐలాండ్ అదనమాట. అయితే వాళ్ళకి అది లాస్ట్ హోప్ అవటం వల్ల వాళ్ళు దాన్ని ఎలా కనిపిస్తుంది అంటే, ఇంకా ప్రపంచంలో దానికంటే అందమైనటువంటి ఐలాండ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని రీచ్ అవ్వకపోయినట్లయితే కనుక దే వుడ్ హ్యావ్ డైడ్ కాబట్టి. అయితే తర్వాత మనకి లెసన్ ఎట్లా ఎండ్ అవుతుంది అంటే ఆప్టిమిజం, అంటే నరేటర్ తలుచుకుంటాడు అనమాట వాళ్ళ యొక్క ఆప్టిమిజం మీన్స్ పాజిటివ్ థింకింగ్ అనమాట. ఎవరిది, వోయేజర్స్ది. అంటే తన క్రూ మెంబర్స్ లారీ హర్బ్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కనుక అంత పాజిటివ్ థింకింగ్ తోటి ఉండకపోయినట్లయితే హీ వుడెంట్ హ్యావ్ వర్క్డ్ వెల్. అండ్ ఈ రకంగా ఈ యొక్క ధైర్యంగా ఉండి ఆలోచించి ఈ ఐలాండ్ని కనిపెట్టడం అనేటువంటిది జరగదు కదా నరేటర్కి. సో ఇక్కడ తను లారీ అండ్ హర్బ్ వాళ్ళు ఎంతసేపు కూడా చియాఫుల్గా ఉన్నారు, చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారట. మేరీ దగ్గరికి వచ్చేటప్పటికి తన వైఫ్ మేరీ అలాంటి ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో వీల్ని హ్యాండిల్ చేయగలిగింది, తను స్టియరింగ్ని హ్యాండిల్ చేయగలిగింది. సూజన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే డిడెంట్ వాంట్ us టు వరీ. అంత భయంకరమైన కండిషన్లో ఉండి లోపల ఇంటర్నల్లీ బ్లీడింగ్ అవుతూ ఉండి తలకి అంత పెద్ద దెబ్బ తగిలింది తనకి. తర్వాత తనకి సర్జరీస్ జరుగుతాయి అన్నమాట, 6 మైనర్ ఆపరేషన్స్ జరిగాయట. తర్వాత అంత బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి వెయిన్స్లో. ఇంత జరిగినా సరే తన చేతి మీద పెద్ద గాయం అవుతుంది, అయినా సరే తను ఫాదర్ని బాధ పెట్టకూడదు, అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఉన్నటువంటి సూజన్ యాటిట్యూడ్. జొనాథన్ దగ్గరికి వచ్చినప్పటికి నాట్ అఫ్రైడ్ టు డై, జస్ట్ అ బాయ్ ఆఫ్ 6 years old, అయినా కానీ చనిపోవడానికి కూడా భయపడలేదు. ఇలాంటి క్వాలిటీస్ కనుక వీళ్ళు ఎగ్జిబిట్ చేసి ఉండకపోయినట్లయితే కనుక తను అనుకుంటాడనమాట, వీళ్ళందరి యొక్క గ్రేట్ క్వాలిటీస్ వలన మనం ఈ యొక్క సిచ్యువేషన్ ఎస్కేప్ అవ్వగలిగాము అని చెప్పి. అంటే ఇక్కడ ఈ లెసన్ ద్వారా మనకి చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇఫ్ ఆల్ ద పీపుల్ కెన్ బీ టుగెదర్ దే కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్ వీ మస్ట్ నాట్ ఫ్రైటన్. అలాగా అయినట్లయితే కనుక మన బ్రెయిన్ పనిచేయటం అనేటువంటిది ఆగిపోతుంది. ఇక్కడ నెరేటర్ యొక్క సెన్స్ ఆఫ్ మైండ్ వల్లే కదా తను ఎలాగా ఆలోచించాలి, ఏం చేయాలి, ఎట్లా బయటపడాలి, తను కూడా భయపడిపోయి నర్వస్ అయిపోయి ఇంకా ఫ్రైట్ అయిపోయి నేను ఇంకా
ఏమీ చేయలేను అనేటువంటి సిచ్యువేషన్కి తను వెళ్ళిపోయినట్లయితే కనుక వీళ్ళు ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడేవారే కాదు, చనిపోయి ఉండేవారు. సో ఇదంతా జరిగింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఆప్టిమిజం అండ్ యూనిటీ టు ఫేస్ ద హజార్డస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలా ఈ యొక్క లెసన్ అనేటువంటిది ఎండ్ అవుతుంది.